హాయ్ హలో అందరికీ నా పేరు మమత. ఈరోజు మనం ఒక ఫేమస్ ప్లేస్కి వచ్చినాము. పోచంపల్లి శారీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు లేరు. ఇక్కడ మనము పోచంపల్లి శారీస్ తయారు చేసే ఒక యూనిట్కి వచ్చినాము. ఇది హైదరాబాద్ నుంచి నియర్లీ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉంటుంది ఇది. ఇక్కడ దారం నుంచి శారీస్ వరకు ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా టై అండ్ డై చేస్తారు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ యూనిట్లో మనం తెలుసుకుందాము. శారీస్ రీటైల్గా ఏ ధరకు సేల్ చేస్తారు, హోల్సేల్గా ఏ ధరకు సేల్ చేస్తారు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. పోచంపల్లి శారీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ కదండి. మీకు కూడా ఇక్కడ పోచంపల్లి శారీస్ తయారు చేసే యూనిట్ ఉంది కదా, మాకు ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్గా మాకు ఒకసారి చెప్తారు? చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మా యూనిట్ గురించి చెప్పాలంటే మాది తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ అపరల్ పాలసీ అని గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చిందండి. ఆ పాలసీలో హ్యాండ్లూమ్ సెక్టర్లో ఫస్ట్ యూనిట్, తెలంగాణలో ఫస్ట్ యూనిట్ ఇదే. కేటీఆర్ సార్ ఇనాగ్రేషన్ చేశారు అప్పుడు. ఇక్కడ మేము దారం దగ్గర నుండి చీరల వరకు ఫైనల్ ప్రొడక్ట్ వరకు ఇక్కడే తయారు చేస్తాము. ఓకే, మీరు దారం ఈ రా మెటీరియల్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది మేము బెంగళూరు నుంచి తీసుకుంటాము. ఇట్లా రా మెటీరియల్ వస్తుంది. సింగిల్ దారం నుంచి మేము ఇక్కడ వెఫ్ట్, వార్పు, 6 ప్లై, 3 ప్లై ఎన్ని ప్లైస్ కావాలో రిక్వైర్డ్ అది మేము చేసుకుంటాం దారం. ఈ దారము రా మెటీరియల్ని బ్లీచింగ్ తీస్తాము. దీనిపైన ఒక గమ్ ఉంటుంది. ఆ గమ్ రిమూవ్ చేయాలంటే మేము బెంగళూరు నుంచి వచ్చినప్పటికీ గమ్ ఉంటుంది. అంటే పట్టు పురుగు నుంచి వచ్చేటప్పుడే ఫైబర్ తో పాటు గమ్ము కూడా వస్తుంది దాని నుంచి. సెరిసిన్ అనే గమ్ము. గమ్ రిమూవ్ చేయాలంటే దీనికి ఒక సోడా సోప్ ఉంటుంది. సోప్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మేము బాయిల్ చేసి వాష్ చేస్తే ఇట్లా ప్యూర్ ఓన్లీ సిల్క్ ఫైబర్ వస్తుంది. ప్యూర్ సిల్క్ ఇది. దీని తర్వాత మేము ఏదైనా డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ గ్రాఫ్ మీద వేసుకొని ఎన్ని డివిజన్స్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని, ఇది ఆసు యంత్రం అని మన దగ్గర ఉంటుంది, ఆసు మిషన్, దానిపైన పోసుకుంటాము. ఆ డిజైన్ పట్టి అది ఆసు పోసుకుంటాం. ఎన్ని డివిజన్స్ ఉంటే అన్ని డివిజన్స్ దాని మీద పోసుకొని ఆ డిజైన్ని మార్కింగ్ చేసి, డిజైన్ మార్కింగ్ అయిపోయాక లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు ప్రతిసారి చుట్టాలి, అద్దాలి. అవన్నీ వ్యవస్థ చేస్తూ ఉంటారు. ఇక్కడ మా దగ్గరనే ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఒక 70 to 80 మెంబర్స్ వర్క్ చేస్తారు మన యూనిట్ లో. డైయింగ్ సెక్షన్ లో టై అండ్ డై ప్రాసెస్ అదే. టై అండ్ డై అంటే చుట్టడము, అద్దడం, చుట్టడం, అద్దడం. ఎన్ని కలర్స్ ఉంటే అన్నిసార్లు చుట్టాలి, అద్దాలి. కలర్స్ కాంబినేషన్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు టై అండ్ డై ప్రాసెస్ చేయాలి. మరి అన్నిసార్లు చుట్టి అన్నిసార్లు చేస్తుంటే మిస్ అవ్వదా? మిస్ అవ్వదు. అంటే ఇది మైన్యూట్ ప్లస్ మంచి ఇది స్కిల్ ఉన్న వర్క్ అండి. ఓకే, టై అండ్ డై అనేది ఎట్లా వస్తుంది? అటు స్పిల్ కాకుండా అంత పర్ఫెక్ట్ గా ఎట్లా వస్తుంది మీకు? యాక్చువల్గా నార్మల్ ఇండియాలో దొరికే ఈ ఏమంటే ధర్మవరం కానీ కంచి దాంతో పోల్చుకుంటే ఈ టై అండ్ డై ప్రాసెస్ అనేది హైలీ స్కిల్డ్. ఇక్కడ మనం ఆసు పోసుకున్నాం, దారం అంతా పోసుకున్నాక మనకు ఎగ్జాంపుల్ ఈ డిజైన్ ఉంది అనుకోండి, ఈ డిజైన్ మార్కింగ్ చేసుకున్నాం దీనిపైన. ఫస్ట్ ఈ మార్కర్స్తో మార్కర్తో మార్కింగ్ చేసుకున్నాక ఫస్ట్ ఈ వైట్ బేస్ అనేది ఫస్ట్ చుడతారు ఈ రబ్బర్స్తో. రబ్బర్ ట్యూబ్స్ అనేది ఇవి కట్ చేసుకొని ఈ ట్యూబ్స్తో మొత్తం చుడతాం వైట్ బేస్. చుట్టినాక నెక్స్ట్ ఎల్లో కలర్ డై అవుతుంది. ఎల్లో డై అయ్యాక ఎల్లో మొత్తం క్లోజ్ చేస్తాం. ఎల్లో డై అయిపోయాక నెక్స్ట్ గ్రీన్ డై అవుతుంది. గ్రీన్ అయిపోయాక ఈ డార్క్ బేస్ చాక్లెట్ కలర్ డై. ఒక్కొక్కసారి డై చేస్తారు ప్రతిసారి. మరి రిమైనింగ్ కలర్ కి కూడా అట్లనే టై చేస్తారా? అంతే. రిమైనింగ్ వైట్ కలర్ కి, పింక్ కలర్ కి కూడా టై చేయాల్సిందే కంపల్సరీ. అందుకే మన ఈ పోచంపల్లి చీరలు ఏంటంటే ప్రొడక్షన్ చాలా స్లో అవుతుంది. చాలా కష్టమైన పని. దీనికి మిషన్ మేడ్ లేదు. డైయింగ్ అయినా మాన్యువల్ చేయవలసింది, హ్యాండ్ మేడే. వీవింగ్ కూడా హ్యాండ్ మేడే. ఇది మిషనరీ మీద పాసిబుల్ అవ్వదు. సో ఇది అందుకే మాక్సిమం ఈ టై అండ్ ఈ ప్రాసెస్, ఈ టై అనేది ఎంత టైం పడుతుంది ఒక్కసారికి? మనకు డిజైన్ బట్టి, కలర్ కాంబినేషన్ బట్టి పడుతుంది. మాక్సిమం ఎంత? ఇప్పుడు ఈ డిజైన్ 15 నుంచి 20 రోజులు పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. ఈ డిజైన్ ఓన్లీ టై అండ్ డై ప్రాసెస్ 15 నుంచి 20 రోజులు పడుతుంది. నేయడానికి ఒకసారి 4 నుంచి 5 రోజులు పడుతుంది. ఓకే, ఒక సారీ మేకింగ్ అనేది నియర్లీ 1 మంత్. దీంట్లో 3 సారీస్ వస్తాయండి. ఈ దారం 3 సారీస్ కి యూజ్ చేయొచ్చు. అయితే ఒక సారీకి 7 నుంచి 10 రోజులు పడుతుంది టై అండ్ డై ప్లస్ వీవింగ్.
వారం నుంచి 10 రోజులు పడుతుంది మొత్తం అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే. డైయింగ్ ప్రాసెస్ అనుకోండి, వీవింగ్ ప్రాసెస్ అనుకోండి. మొత్తం డైయింగ్ అయిపోయాక ఇది మళ్ళీ వీవింగ్కి వెళ్తుంది. ఓకే. దీన్ని కండలు చుట్టుకొని మళ్ళీ నేస్తారు. ఓకే. నేస్తే ఫైనల్ ప్రోడక్ట్ అయిపోతుంది. శారీ తయారు. ఓకే. మీ దగ్గర ఎన్ని రకాల శారీస్ ఉన్నాయి? మా దగ్గర 7,500-8,000 నుంచి నాకు 20,000 30,000 ఆర్డర్లు బట్టి, దాంట్లో డిజైన్స్ కాంబినేషన్ బట్టి రేట్ మారుతుంది. ఓన్లీ సిల్క్ శారీస్ అయినా కాటన్ శారీస్ కూడా కాటన్ కూడా ఉన్నాయి. కాటన్ శారీస్, సిల్క్ శారీస్ ఉన్నాయి, సిల్క్లో లెహెంగాస్ దుపట్టాస్ ఉన్నాయి. కాటన్లో వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్స్, శారీస్, మెర్సిడైజ్డ్ కాటన్ అని ఫ్యాబ్రిక్, బెడ్షీట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు రీటైల్ చేస్తారు? హోల్సేల్, మాకు హోల్సేల్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, ఆ ఆర్డర్స్ పే చేసుకుని వాళ్ళు రిక్వైర్డ్ ఎన్ని చెప్తారు పీసెస్ చేసి పంపిస్తుంటాం. మెర్సిడైజ్డ్ కాటన్. ఓకే. ఇది కూడా మెర్సిడైజ్డ్ కాటన్. డ్రెస్ మెటీరియల్స్ సిల్క్ లో ఉన్నావా, కాటన్ లో? మేము కాటన్ లో చేస్తున్నామండి ఇప్పుడు. ఓకే. ఇట్లా సెట్ వస్తుంది. ఇది ఎంత ప్రైస్ ఉందండి? 750 పడుతుంది. 750కి డ్రెస్, చున్నీ, దుపట్టా టోటల్ డ్రెస్ వస్తుంది సెట్. తాన్లలో కూడా అమ్ముతారా మీరు? తాన్లు కూడా ఉన్నాయి. అది సిల్క్ తానా? కాదు, కాటన్. మెర్సిడైజ్డ్ కాటన్. ఎంత ఉంది మీటర్ పడుతుంది? 400 మీటర్. కాటన్ కి మెర్సిడైజ్డ్ కాటన్ కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ కాటన్ వచ్చేసి రఫ్గా ఉంటుంది, ఇది రా మెటీరియల్, రా కాటన్. మెర్సిడైజ్డ్ అంటే ఇది కెమికల్ ప్రాసెస్ చేస్తాము. కొంచెం సిల్క్ కును కాటన్ కి మధ్యలో ప్రాసెస్ చేయడం వల్ల సిల్క్ లుక్ వస్తుంది. ఓకే. ఓకే. మనం చూడడానికి పార్టీ వేర్ లాగా ఉంటుంది. ఇది ఇప్పుడు 300 కి మీటర్. 400 కి మీటర్. బయట హోల్సేల్ లో అమ్మితే వాళ్ళు ఎంత అమ్ముతున్నారు? వాళ్ళు 600 ప్లస్ అమ్ముతారు. 600 ప్లస్ అమ్ముతున్నారు. ఇంకా ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ అయినా? బెడ్షీట్స్ ఇట్లా? బెడ్షీట్స్ ఉన్నాయి మన దగ్గర, ఆల్ సైజెస్ బెడ్షీట్స్, 6x6 డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్ ఒకటి ఉంది, కాటన్ శారీస్ ఉన్నాయి. ఓకే. కాస్ట్ ఎంత ఉందండి బెడ్షీట్? బెడ్షీట్ వచ్చేసి 750 అండి, డబుల్ కాట్. సింగిల్ కాట్ 350. డ్రెస్ మెటీరియల్ 750 పడుతుంది. ఓకే. అట్లా బెడ్షీట్ వచ్చేసి డబుల్ కాట్ సైజ్. ఓకే. దీనికి మళ్ళీ మ్యాచింగ్ ప్యూర్ కాటన్ మ్యాచింగ్ పిల్లో వస్తుంది. ఓకే. ఇది 750 పడుతుంది. 750. ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్. మీరు కస్టమైజ్ సారీస్ చేస్తా అన్నారు, 2 సైడ్ సారీస్ కూడా ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి అవి చూపించరా? 2 సైడ్ ఇంతకుముందు దుపట్టా చేసామండి. నేషనల్ అవార్డు 2018 ఇయర్లో నేషనల్ అవార్డు వచ్చింది. ఈ దుపట్టా వచ్చేసి మాకు ఫస్ట్ టైం డెవలప్ చేయడానికి 2 years పట్టింది. ఓకే. ఒక సైడ్ 2 సైడ్ చేయడానికి. ఇది ఒక సైడ్ పాన్ పటోలా డిజైన్ ఉంటుంది, బ్లూ కలర్ బేస్ వచ్చేసి. ఇక్కడ సైడ్ ఇట్లా బ్లాక్ అండ్ మెరూన్ కలర్ డిజైన్ వస్తుంది. సింగిల్ క్లాత్ మీదనే 2 సైడ్స్. సింగిల్ క్లాత్ మీద 2 సైడ్స్. ఓకే. ఇప్పుడు ఇది 2018లో వచ్చింది. మళ్ళీ 2023 అవార్డుకి మళ్ళీ శారీస్ చేసి పంపించాం. అప్పుడు దుపట్టా చేసాము, ఇప్పుడు శారీస్ చేసాము. ఓకే. కస్టమైజ్డ్ శారీస్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? కస్టమైజ్డ్ శారీస్ వెడ్డింగ్ కలెక్షన్ మన దగ్గర తీసుకుంటారు. ఓకే. ఇది నవరత్న డిజైన్. నవరత్న ఇది 2 బార్డర్స్ వచ్చినాయి. 2 బార్డర్స్. ఇట్లా పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది. ఓకే. జకార్డ్ పళ్ళు. శారీ అంటే ఇట్లా ఉంది. వెడ్డింగ్ కలెక్షన్ అండి. ఓకే. 2 బార్డర్స్ వచ్చినాయి. ఇది ఇందులో డిజైన్. ఓకే. మీకు నార్మల్గా రీటైల్లో సేల్ చేస్తారు కదా, మీరు సేల్ చేసేదానికి ప్రైస్కును రీటైల్లో అమ్మే వాళ్ళకి ఎంత ప్రైస్ చేంజ్ ఉంటుంది? ఇక్కడైతే మేము హోల్సేల్ రేట్కి ఇచ్చేస్తాము. ఓకే. ఇక్కడ మేము 10,000కి వాళ్ళకి సప్లై చేస్తే ఇంటూ 2.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది రేట్. 20,000 పైన అమ్ముతారు వాళ్ళు. అదే మాకు ఆర్డర్స్ అన్నీ ఎక్కువ గుజరాత్, కలకత్తా, నార్త్ ఇండియన్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. లోకల్ మార్కెట్లో మేము తక్కువ చేసేది. చాలా బాగున్నాయండి కలెక్షన్స్, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.